దీపక్రమ్మ మేము చేసే రిక్వెస్ట్ ఏమంటే ఎవరైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు కలిగి ఉండి వినియోగించినా కలిగి ఉన్నా లేకపోతే సేల్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాకు వెంటనే తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు యువకులైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ నడవడిక మీద వాళ్ళ యొక్క ఆలోచన విధానము వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా లేదా ఏదైనా మత్తు పదార్థాలకు ఇతర బ్యాడ్ వైజెస్కు ఏమన్నా అలవాటు పడినారా అనేటటువంటి ఒక కంట కనబెట్టవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి వారు కూడా వాళ్ళ పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించి వాళ్ళ మీద కొద్దిగా నిఘా ఉంచవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి ఎవరైనా ఈ మత్తు పదార్థాలు కలిగి ఉంటే మాత్రం వారి మీద కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే అవసరమైతే 2 అంతకంటే ఎక్కువ కేసులు గంజాయికి సంబంధించినటువంటి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కేసులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, వీళ్ళు ప్రధానంగా ఎక్కడెక్కడ విక్రయాలు చేస్తున్నారు? స్టూడెంట్స్ కి ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళపైన గతంలో ఏదైనా కేసులు ఏమైనా ఉన్నాయి? వీళ్ళ ఇద్దరి మీద కూడా కేసులున్నాయి. ఒక అతని మీద రాజమండ్రిలో ఉంది, ఇంకొక అతని మీద చంద్రగిరిలోనే 324 కొట్లాట కేసు ఉంది. వీళ్ళు ఇక్కడ చంద్రగిరి పరిసర ప్రాంతాలు కాదు, తిరుపతిలో కూడా విక్రయిస్తున్నారు. చంద్రగిరితో పాటు తిరుపతి పరిసర ప్రాంతం. ఈ లాలు అనే అతను సుమారు 6 సంవత్సరాలుగా ఇతనికి గంజాయి వినియోగిస్తున్నాడు. దాంతోపాటు సుమారు యాక్టివ్ గా 1 year గా 2-3 సంవత్సరాలుగా అతను యాక్టివ్ గా ఉన్నాడని తేలింది. అతని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా రాబడిన సమాచారం మేరకే మాకు దొరకడం జరిగింది. శశికుమార్ అతను రీసెంట్ గా 1 year గా చేస్తున్నాడు. అతను ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఏదో ఎంప్లాయీ అయినా కూడా ఈ బ్యాడ్ వైజెస్ కి అలవాటు పడినాడు. కంటిన్యూగా కొనసాగుతుంది. ఇదే కాకుండా ఈగల్ టీమ్ అని అట్లాగే మా ఎస్పీ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్పెషల్ టీము అందరూ కూడా దీని మీద ప్రత్యేక బృందాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు లేదు అనుకునే బదులు పోలీసులు మాత్రమే కాదు, తెలియనటువంటి నిఘా నీడలు కూడా దీని మీద వర్కౌట్ చేస్తుంది. కాబట్టి అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వారు ఎవరైనా కూడా ఇంకా మీదట మానుకుంటే మంచిది. లేదు అంటే మాత్రము వాళ్ళు కటకటాల పాలు కావాల్సి వస్తుంది.